చీమకుర్తి కంకర మిల్లుల నుండి బయటికి వెళ్లే టిప్పర్లకు కంకర డస్ట్ ఓవర్లోడింగు మరియు రవాణా చేయవద్దంటూ ఒంగోలు టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేర్నమెట్ట వద్ద టిప్పర్ ఓనర్స్ ధర్నా నిర్వహించారు. టిప్పర్లకు పాసింగ్ లోడుల వరకే రవాణా చేసుకోవాలంటూ కోరారు. చీమకుర్తి నుండి ఓవర్లోడ్తో వెళ్తున్న టిప్పర్లను ఆపి వారికి అవగాహన కల్పించారు. ఈ ధర్నాలో టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అధికారులందరూ కూడా ప్రమాదాలను యజమానులందరూ యజమానులందరూ పాసింగ్ లోడ్లు ఓవర్లోడ్లు పాసింగ్ లోడ్లు ఓవర్లోడ్లు పాసింగ్ లోడ్లు ఓవర్లోడ్లు పాసింగ్ లోడ్లు యజమానులందరూ నా దగ్గర రా అన్న అదే ఫోటో కాదు వీడియో కాయని చెప్పండి చెప్పండి అన్న చెప్పండి యజమానులందరూ అధికారులందరూ ప్రమాదాలను
మాట్లాడేది ఎవరు చెప్పండి. నా పేరు పసుపులేటి వెంకటేశ్వర్లు, ఒంగోలు ట్రిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. మేము ఇక్కడ ఈ కార్యక్రమం చేయడానికి గల కారణం ఏంటంటే ఓవర్లోడ్ వద్దు, పాసింగ్ లోడ్లు ముద్దు అని నినాదం మీద మేము ఇక్కడ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఓవర్లోడ్ల వల్ల జరిగే నష్టాలు గురించి, పాసింగ్ లోడ్ల వల్ల జరిగే లాభాల గురించి అవగాహన ఇది సదస్సులాగా ఏర్పాటు చేశాము. మేము సంబంధిత అధికారులందరినీ కలవడం కూడా జరిగింది. ఆర్టీఓ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాము, వాళ్ళకి ఒక అర్జీ ఇచ్చాము. ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాము. ప్లస్ ఒంగోలు ట్రిప్పర్ చేమకుర్తి ట్రిప్పర్ ఓనర్స్ మొత్తాన్ని, ప్రతి ఒక్క కంకర్ మిల్లు కానీ ట్రిప్పర్ ఓనర్స్ మొత్తాన్ని కలిసాము. పాసింగ్ లోడ్లు తోలుదామంటే తోలుదామన్నారు. అందరూ చెప్పారు కానీ ఓవర్లోడ్లు వస్తున్నాయి. అధికారుల దృష్టికి మళ్ళీ తీసుకెళ్ళాము. వాళ్ళు ఏమో రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళు ఏదైనా కొంచెం చొరవ చూపించి యాక్షన్ తీసుకుంటే ఆ ఓవర్లోడ్లు అరికట్టవచ్చు. దాని గురించి మేము ఇక్కడ గత 4-5 రోజుల నుంచి టెంట్ వేసుకొని ఫ్లెక్సీ పెట్టి అవగాహన సదస్సులాగా పెట్టాము. మాకు ఇంతవరకు అధికారుల నుంచి మాత్రం ఎలాంటి రెస్పాండ్ రాలేదు. దయచేసి అధికారులు చొరవ తీసుకొని ఈ ఓవర్లోడ్ని అరికట్టాలని కోరుకుంటున్నాం. ఈరోజు మా యూనియన్ తరఫున చిన్న కార్యక్రమం పెట్టుకున్నామండి. ఈ కార్యక్రమం కూడా అధికారులు చెప్తేనే పెట్టాము. ముందు మమ్మల్ని ప్రోత్సహించారు. మీరు పాసింగులు తోలమన్నారు, పాసింగులు తోలడానికి సిద్ధపడ్డాము, అందరికీ చెప్పుకున్నాము. అదే 2-3 రోజులకి ఇచ్చిన హామీలు అడిపోయినాయి, ఓవర్లోడ్ వచ్చేస్తున్నాయి, మా బతుకుల్లో పడిపోయినాయి, రాళ్ళు పడిపోయినాయి, మేము మాట్లాడుకుని అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి ఓవర్లోడ్ తోలే వాళ్ళకి. చివరికి మేము వచ్చి రోడ్డు మీదకి వచ్చేసాం. చెప్పిన వాళ్ళే మాకు ముఖం చాటేశారు. ఇవాళ మా పరిస్థితి ఏంటంటే రోడ్డు మీదకి వచ్చేసాము. మేము నీతిగా న్యాయంగా చట్టానికి లోబడిపోయే వాళ్ళని మమ్మల్ని ఈ విధంగా చేయడానికి కారణం ఈ సరాసరిగా నేను ఈ జిల్లా యంత్రాంగాన్ని, అధికారులను నేను నిందేస్తున్నానండి. దయచేసి వీళ్ళు కనుక యాక్షన్ తీసుకోకపోతే ఇక్కడ ఏమి జరగదండి. అధికారి రోడ్డు మీద ఉంటే ఏ టిప్పర్ యజమాని కూడా ధైర్యం లేదు, వాడు తిరగలేడు రోడ్డు మీద అని చెప్తున్నాను. వాళ్ళు రావాలి. 1 రోజు వస్తారు, 2 రోజులు వస్తారు, 3 రోజులు ఎందుకు ఆగారు మీరు? మీరు ఇచ్చిన అవకాశం చూసుకున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టలేకపోతున్నారు. మా మీద దాడికి వచ్చారు, మా ఓనర్లు తిడుతున్నారు, మాకు సహకరించిన టిప్పర్ వాళ్ళని బెదిరిస్తున్నారు. ఏంటండి ఇది? వ్యవస్థ ఎట్టిపోతుందండి ఇది? మారాలండి, తప్పకుండా మారాలి. అధికారులు తమరు యాక్షన్ తీసుకోవాలి. మీరు కాదు, మీరు తప్పితే ఇంకెవరు తీసుకోవడం లేదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం, ఇది ఒక కూటమి ప్రభుత్వం. అధికారులకు ఫుల్ పవర్స్ ఇచ్చింది, అన్యాయం అరికట్టమని ఇచ్చింది. ఇది ఇటువంటి గవర్నమెంట్ మళ్ళీ మీకు ఎప్పుడు కూడా ఇంత అండగా ఉండే గవర్నమెంట్ ఏ అధికారికి రాదు. కాబట్టి దయచేసి అధికారులు ఈ ఓవర్లోడ్ ఆపండి. కంటిన్యూషన్గా ఓవర్లోడ్ ఆపాల్సిందేను. లేకపోతే మీకు నెక్స్ట్ మా యాక్షన్ వచ్చేసి కలెక్టరేట్లో ఉంటుంది. కలెక్టర్ గారి సమక్షంలోనే మేము ఆత్మహత్యలకి ధర్నాలు సిద్ధపడతాము. చాలామంది మా వాళ్ళు 200 కుటుంబాలు ఇవాళ టిప్పర్ ఓనర్లు, వాళ్ళ తరపున డ్రైవర్లు 1000 కుటుంబాలు రోడ్లు పడిపోయి ఇవాళ మేము అల్లాడిపోతున్నాం. కేవలం మీ యొక్క మాట వల్లే. మీరేమన్నారు? పాసింగ్లు తోలకమన్నారు. మేము సిద్ధపడ్డాం, గవర్నమెంట్కి సహకరిస్తున్నాం, అధికారికి సహకరిస్తున్నాం. ఇలా మేము తోలుతుంటే మళ్ళీ మీరు ఎందుకు వదిలిపెట్టారు? ఈ సొచ్చు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చెబితే వచ్చింది? దయచేసి మీరు యాక్షన్ తీసుకోవాలండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.